పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 136వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 136వ కీర్తన చదువుకుందాం. ఇప్పుడు ప్రార్థన. దయామయుడా, కరుణామయుడా, కృపగల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయమును తండ్రి మాకిచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యంగా ఉంచి క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుని ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 136వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతం చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయిలులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చెయ్యి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపో చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇజ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే సమస్త మహిమ ఆపాదిస్తూ వందనాలు తండ్రి, ఆమెన్.